హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈరోజు నేను ఒక మంచి రెసిపీ చెప్పబోతున్నాను. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. అదేంటంటే ఎగ్ సేమియా అండి. కోసం ముందుగా ఒక పాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. అందులో పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక 4. బీన్స్ అండి, ఇవి సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను బీన్స్. ఇవి కూడా ఇందులో వేసేద్దాం. నేను ఆనియన్ కంటే ముందు ఇవే వేస్తున్నాను, ఎందుకంటే మనకి బీన్స్ కొంచెం ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి నేను ముందుగా బీన్స్ వేసుకున్నాను. చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇదిగోండి, కొంచెం అలా వేయించుకున్న తర్వాత కాసేపు అయ్యాక ఆనియన్ కూడా వేసుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకుందాం. ఇందులో వీటన్నింటినీ బాగా వేయించుకుందాం కాసేపు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మనం బయట ఎప్పుడు నూడిల్స్ ఏమైనా తినాలనిపిస్తుంటుంది కదా, అప్పుడు ఆ టైంలో ఇలాంటివి చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా మంచిది, ఎందుకంటే నూడిల్స్ అంత మంచిది కాదు కదా హెల్త్కి. అందులో మైదా ఉంటుంది ఫుల్గా. ఇది సేమియాతో చేస్తున్నాం కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు దీంతో, కానీ ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో పచ్చి బఠానీ వేసుకుందాం. ఇవి కూడా పచ్చివేనండి, నేను ఇక్కడ ఏవి కూడా బాయిల్ చేయట్లేదు, చూస్తున్నారు కదా. ఇవి మంచిగా కుక్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, అన్నీ మంచిగా బాయిల్ అయ్యేంత వరకు మనం కొంచెం కుక్ చేసుకుందాం ఇలా. ఇప్పుడు కొంచెం పసుపు తీసుకుంటున్నాను ఇక్కడ, అలాగే కారం. నేను ముందు పచ్చిమిర్చి తీసుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం కారం కూడా తీసుకుంటున్నాను. వీటన్నింటిని మంచిగా ఒకసారి కలుపుకుందాం, దగ్గరగా చేసుకుందాం. చూసారు కదా, మనం అన్నీ మంచిగా మిక్స్ అయ్యాయి కదా. ఒకసారి దగ్గరగా చేసుకొని మూత పెట్టుకుందాం. కొద్దిసేపు అలా బాయిల్ అవుతాయి, బాయిల్ అవనిద్దాం. మూత పెట్టుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ ఇలా బాయిల్ అవనిద్దాం. ఈలోగా వేరే కడాయి తీసుకుందాం. దాంట్లో సేమియా, ఇదిగోండి నేను గ్లాస్ తీసుకుంటున్నాను సేమియా. దాన్ని డ్రై రోస్ట్ చేసుకుందాం. అది ఉడికే లోపల ఇది డ్రై రోస్ట్ చేసుకుందాం. మంచిగా కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. సైడ్కి పెట్టుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకున్నాం కదా వెజిటబుల్స్ అన్నీ, అవి ఎంతవరకు వచ్చాయో చూద్దాం. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకున్నాను నేను, ఫ్లేవర్ కోసం. మంచి ఫ్లేవర్ ఇస్తుంది కరివేపాకు దీనికి. చూసారు కదా, నేను క్యారెట్ కూడా తురిమి పెట్టుకున్నాను. క్యారెట్ కూడా చాలా బాగుంటుంది, క్యారెట్ తీసుకుంటున్నాను. మీరు పీసెస్గా కట్ చేసి కూడా వేసుకోవచ్చు, కానీ చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. నేను అందుకని సన్నగా తరిగి పెట్టుకోవడం ఎందుకని నేను చాప్ చేసుకున్నాను. వీటన్నింటినీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు అన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకొని కలుపుకున్నాం కదా, వీటిని కొంచెం దూరం చేద్దాం. వీటిలో ఎగ్స్ ఇప్పుడు బీట్ చేసుకోవాలి కదా, నేను కొంచెం అందులోనే, మీరు వేరే పాన్లో కూడా ఎగ్స్ బీట్ చేసి వేసుకోవచ్చు, కానీ నేను ఇందులో అందుకే కొంచెం పెద్దది పెట్టాను. కొంచెం దూరం చేసి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను. చూసారు కదా మీరు, చాలా కొంచెంగా వేసుకుంటున్నాను, ఎందుకంటే ఎగ్స్ బీట్ చేస్తాం కదా. అవి ఆల్రెడీ మనం వెజిటేబుల్స్ అన్నీ కొంచెం అందులో ఫ్రై చేసాం కాబట్టి అది అంటుకుపోతుంది. అంటుకుపోకుండా నేను ఆయిల్ వేసాను. ఇందులో మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ వేసుకుందాం. ఇప్పుడు కాసేపు అయ్యాక అలా కొద్దిసేపు ఉంచితే అది మంచిగా అంటే వస్తుంది, మనకి బయటకు వస్తుంది, పీసెస్ లాగా వస్తుంది. దీంట్లో ఈలోగా కొంచెం కారం వేసుకుంటున్నాను పైన. చూసారు కదా, కారం వేసుకున్నాను. మనం ఏవైనా స్పైసెస్ కూడా వేసుకోవచ్చండి, ధనియా పౌడర్, అదే జీరా పౌడర్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ గరం మసాలా తీసుకుంటున్నాను కొంచెం. చాలా బాగుంటుంది గరం మసాలా ఫ్లేవర్, దీనికి నూడిల్స్లా టేస్ట్ వస్తుంది. వీటిని కొంచెం కలుపుకుంటున్నాను. చూసారు కదా, వాటన్నింటిని కొంచెం బాగా ఇలా బీట్ చేసుకుంటే ఏంటంటే అన్నీ కలుస్తాయి మంచిగా. మనం ఇందులో కారం అన్నీ వేసాం కాబట్టి అవన్నీ కలుస్తాయి దాంట్లో, ఎగ్లో.
మీరు ఎగ్ కొంచెం దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నేనైతే ఆయిల్ ఎక్కువ వేయలేదు. నేను టోటల్ కలిపి ఒక 4 స్పూన్స్ వేసాను. టీ స్పూన్స్, అది కూడా చాలా తక్కువ అది. మీరు కావాలంటే మీరు మంచిగా రావాలి, వెయిట్ లాస్ కోసం కాదు, టేస్ట్ బాగుండాలని మంచిగా అనుకుంటే మీరు వేసుకోవచ్చు. ఇది కూడా అంటే తక్కువ ఆయిల్ వేసాను కదా టేస్ట్ బాగోలేదా అని కాదండి. మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇది కూడా చాలా టేస్టీగా ఉంది. నేను ట్రై చేశాను. ఇదిగోండి ఇలా కొంచెం బాయిల్ అయ్యింది కదా, మంచిగా పీసెస్ లాగా వస్తుంది చూడండి. చూసారు కదా మంచిగా వస్తుంది. ఇంకొంచెం సేపు బాయిల్ అవ్వాలి. ఇదిగోండి కదా మంచిగా ఎగ్ అంతా ఇలా పీసెస్ లాగా వస్తుంది. ఇది కొంచెం టైం పడుతుంది అవ్వటానికి. చూసారు కదా మంచిగా ఊడి వచ్చేసింది. నేను కింద ఆయిల్ వేసాను కదా. నాన్ స్టిక్ అయితే అది ఆయిల్ కూడా అవసరం లేదండి, మంచిగా వచ్చేస్తుంది. ఇప్పుడు వెజిటేబుల్స్, ఈ ఎగ్ అంతా మంచిగా మనం మిక్స్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా మంచిగా అలా మిక్స్ చేసుకుందాం. మరి ఫాస్ట్గా కలిపేస్తే ఏంటంటే పేస్ట్ లాగా అయిపోతుంది. అలా కాకుండా అంటే పీసెస్ అనేవి చాలా చిన్నగా అయిపోతే కొంచెం పెద్ద పెద్దగా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. కానీ నేను ఫాస్ట్గా కలుపుకోవట్లేదు, స్లోగా కలిపాను. చూసారు కదా మొత్తం అంతా మంచిగా మిక్స్ అయిపోయింది. ఎగ్ కూడా అన్నీ అంతా పట్టింది, గరం మసాలా అవి. నేను ఇది ఆల్రెడీ ఇందాక వేయించుకున్నాను కదా, బాయిల్ చేసి పెట్టుకున్నాను దీన్ని, సేమియాని. అది కూడా ఇందులో వేసేస్తున్నాను. సేమియా ఎలా బాయిల్ చేయాలంటే ఒక గ్లాస్ వాటర్, అంటే ఒక గ్లాస్ సేమియాకి ఒక 1.5 గ్లాస్ వాటర్ పడుతుంది. అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను అంతే, ఇంకా కొంచెం పెప్పర్ వేసుకున్నాను అంతే, ఇంకేం వేయలేదండి ఇందులో. సాల్ట్ అండ్ పెప్పర్ వేసి నేను బాయిల్ చేసుకున్నాను సేమియాని, అంతేనండి. ఇందులో సేమియా అంతా మొత్తంగా వేసేసాను. చూసారు కదా దీన్ని మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు అంతా మంచిగా మిక్స్ చేసుకుందాం ఒకసారి. చూడండి కొంచెం మొత్తం కింద నుంచి మీద వరకు ఇలా కలుపుకోవాలి. లేదంటే మొత్తం ఎలా పడితే అలా కలిపేసుకున్నామంటే అదేమవుతుందంటే సేమియా అనేది మెత్తగా అయిపోతుంది, అది బాగోదు తినటానికి. అందుకని విడివిడిగా ఉండాలంటే కొంచెం నేను స్లోగా కలుపుతున్నాను. అంటే కింద నుంచి ఇలా తీసి అలా వేయాలి. చూస్తున్నారు కదా నేను చూపించే విధంగా అలా కలుపుకోవాలి. లేదంటే మొత్తం మెత్తగా అయిపోతుందండి, బాగోదు. అయిపోయిందండి, అంతా మిక్స్ చేసుకున్నాను. చూసారు కదా అంతా రెడీ అయిపోయింది. ఇదిగోండి చూడండి ఇలా వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేయండి, మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్తిమీర వేసుకుంటున్నాను. చూడండి కొత్తిమీరని సన్నగా చాప్ చేసి పెట్టుకొని కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. చూసారు కదా కొత్తిమీర చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది దీనికి, ఈ రెసిపీకి చాలా టేస్ట్ని ఇస్తుంది. లాస్ట్ అయినా చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది లాస్ట్లో వేసుకున్న. ఇదిగోండి మంచిగా మిక్స్ చేసుకున్నాను. చూసారు కదా చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అంతే అండి, అయిపోయింది. వెరీ టేస్టీ అండ్ హెల్దీ ఎగ్ సేమియా రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటాను. అంతే అండి, అయిపోయింది. చూసారు కదా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. వెరీ టేస్టీ అండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ.